ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పౌర్ణమి నాడు చేయవలసిన ఉపాయం గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. మీకు ఎవరికైనా శత్రువులు ఉన్నారా? అలాగే మంత్ర తంత్ర బాధలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ షార్ట్ వీడియోలో శత్రు నివారణ, మంత్ర తంత్ర బాధల నుండి రక్షణ కోసం పరిహారం చెప్తాను. ఇది పౌర్ణమి నాడు చేయవలసిన పరిహారం. ఇది ప్రతి పౌర్ణమికి చేయవచ్చు. రేపు వచ్చే ఈరోజు పౌర్ణమి కదా, ఈ పౌర్ణమి కూడా మీరు చక్కగా మొదలు పెట్టవచ్చు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తే కనుక ఆ మిత్రులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీకు ఏదైనా జాతక సమస్యలు ఉన్నా, నా ద్వారా జాతకాన్ని పరిశీలింప చేసుకోవాలనుకున్న 9440593655 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. వీడియో డిస్క్రిప్షన్లో మిగతా నెంబర్లు ఇచ్చాను, వాటికి కూడా కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ముఖ్యంగా శత్రు నివారణ, పౌర్ణమి నాడు మీరు హనుమాన్ చాలీసాని 11 సార్లు చదవండి. స్నానం చేసి ఆసనం వేసుకొని కూర్చొని పఠించండి. ఇది ముఖం తూర్పు వైపు పెట్టి చేయండి. మీకు ఇలా చేయటం వల్ల ఆ శక్తిని మీ ఇంటి చుట్టూ ఒక రక్షణ కవచంగా ఏర్పడుతుంది. మీరు అలా భావించాలి కూడా. ఇది మొదటిది. అలాగే ముఖ్యంగా ఇది శత్రు నివారణ కోసం, అంటే మీకు శత్రువులు మీ మీద ప్రభావం చూపించకుండా ఉంటారు. ఇది పౌర్ణమి నాడు చేస్తే. అలాగే బాధలు, అంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు ఏదో ఒక బాధ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వాటి నుండి నివారణ కోసం మీరు ఉప్పు తీసుకోండి. దొడ్డుప్పు, కళ్ళుప్పు, సీ సాల్ట్. పౌర్ణమి నాడు ఒక చిన్న పాత్రలో ఉప్పు తీసుకొని దాన్ని మీ ఇంటి మూలల్లో, అన్ని మూలల్లో, 4 దిక్కు 4 మూలల్లో ఉంచండి. ఇంటి లోపల 4 దిక్కుల్లో 4 మూలల్లో. తర్వాత మరుసటి రోజు ఉదయం, అంటే రేపు, అంటే పౌర్ణమి తర్వాత రోజు దీన్ని బయట పారవేయండి. ఇంట్లో షింకులో కాదు, బయట డ్రైనేజీలో పారవేయండి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న ఏదైనా ప్రతికూల శక్తులు, ఆ శక్తులను ఆటోమేటిక్గా ఉప్పు పీల్చుకుంటుంది. దీనివల్ల మీకు ఈ తంత్ర బాధ అంటాం కదా, ఈ మంత్ర బాధ, ఇవి తొలగిపోతాయి. ఇది ప్రతి పౌర్ణమికి చేయండి. ఆచరించండి, నమ్మకంతో చేయండి, ఫలితం ఉంటుంది. అలాగే మీ అందరూ నా వినపం ఏంటంటే విశ్వాసంతో చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.